ఈ రోజు ఏంటి సార్ స్పెషల్? ఓన్లీ నందిగామ బ్రాంచ్లో కనిపించారు మాకు. అంటే ఒకటి మీరు వస్తున్నారని తెలిసింది, రెండోది ఏంటి అంటే మన తెలుగు పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి మేము అహ్మదాబాద్ కావచ్చు, సూరత్ కావచ్చు, లేకపోతే మన రాజ్కోట్ లోకల్లో అంటే సౌత్ ఇండియన్ రైస్ అని వాళ్ళు చెప్తున్నారు. వాటిని ట్రై చేసాం ఈ లాస్ట్ ఒక 5-6 months నుంచి. బట్ ఎక్కడో పిల్లలు సాటిస్ఫైగా లేరు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి పక్కనే తిరువూరు అని ఉంటుంది. తిరువూరులో ఎవ్రీ మంత్ ఒక 15 tons అది డీల్ సెట్ చేశాను అనమాట. సో వాళ్ళతో ఇక్కడ నుంచే రైస్ పంపిస్తాం. అంటే మార్వాడి యూనివర్సిటీ పిల్లల సౌలభ్యం కోసం ఎనీ ఎక్స్టెంట్కి వెళ్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. పిల్లలు అక్కడ రైస్తో హ్యాపీగా లేరని చెప్పేసి తిరువూరు నుంచి ఇక్కడ నుంచి మనం రైస్ అక్కడికి పంపిస్తున్నాం. ఓ వావ్ సార్, గ్రేట్. నిజంగా పిల్లలకి అంత ఇంపార్టెన్స్, అక్కడ ఫుడ్ అడ్జస్ట్ అవ్వమని చెప్పేవాళ్ళే కానీ ఇంత కేర్ తీసుకునే వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫుడ్ పరంగా ఎప్పుడైతే మైండ్లో వాళ్ళకి ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, మిగతావి ఎంత బాగున్నా ఇప్పుడు ఖాళీ పొట్టతో అక్కడ చదువుకోలేదు కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఇన్స్టిట్యూషన్ హ్యాపీగా ఉంటుంది. సో ఆ విషయంలో మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ కేర్ తీసుకుంటుంది.